ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుండి ద్వితీయంలో శుక్రగ్రహం, 3వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు, అలాగే 5వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 6వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో గురువు, అలాగే 12వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి మంచి అనుకూలతనే ఉన్నది. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు. మంచి గుర్తింపు కలిగినటువంటి స్థితిలో ఉంటారు. ధనయోగాదులు బాగా పెరుగుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్ని అందరినీ కలుస్తారు. అందరితో కూడా బాగా సత్కాలక్షేపం చేయగలుగుతారు. అలాగే అందరినీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. గృహ నిర్మాణం చేపట్టగలుగుతారు. అలాగే గృహ సంబంధించిన గృహోపకరణాలు కొనగలుగుతారు. అలంకరణ సామాగ్రి తెచ్చుకోగలుగుతారు. అలాగే నూతన వస్తువులు, నూతన అలంకరణ ఆభరణాలు తీసుకునే అవకాశం బాగుంది. ఆర్థిక పరమైన ఒడిదుడుకుల్ని తట్టుకోగలుగుతారు. అలాగే గురువు సప్తమంలో ఉండడం, ఈ రాశిని వీక్షించటం వలన ఇంకా శుభలక్షణాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య మంచి అనురాగం కలుగుతుంది. అలాగే అష్టమ సంబంధించినటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా క్రమక్రమంగా తొలగే అవకాశం ఉన్నది. అయితే డిపాజిట్లు అలాంటివి కూడా తీసైనా సరే ఆర్థికపరమైన లోటుపాట్లని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. భాగ్యానికి రవి, కుజ, బుధ గ్రహాల దృష్టి ఉండడం వలన భాగ్యం వృద్ధి అవుతుంది. అలాగే పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా లాభిస్తాయి. మనకి సరైన సమయంలో ధనానికి ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది. కొత్తగా ప్రయత్నాలు చేసే వాళ్ళకి, కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉన్నది.
ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారు. అలాగే బంధుమిత్రులలో విభేదాలు ఉన్న వాళ్ళందరూ కూడా విభేదాలు తొలగిపోయి అందరూ కూడా కలిసే అవకాశం బాగానే ఉంది. అలాగే ఈ వారం అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయవలసి వస్తుంది. దానిలో కొంత నిరుపయోగమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. అనవసరమైన ఆర్భాటాలకి ఖర్చు చేయవలసి వస్తుంది. ఏదేమైనా ఈ తులారాశి వారికి ఈ వారం మంచి అనుకూలతనే ఉన్నది. సాధారణం కంటే ఎక్కువగానే శుభ లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం మంచి అనుకూలత ఉందనే చెప్పుకోవాలి. ఇంకా మంచి అనుకూలత కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.